ఇప్పుడే స్టార్ట్ చేసిందా? ಈಗ ಮುಟ್ಟಿಸಿ మధ్య ఒక్క సెకండ్ ఇటు ఉండమ్మా, ఒక్క సెకండ్. రెడ్ తీసుకోవాలా? జర లైట్ బంద్ చేసారు, తల బంద్ చేయక ఒక్క నిమిషం వెనకది క్లియర్ వస్తుంది. ఏడా ఈడనా ఇదా? మూడు 4 తెచ్చినాం నేను గజెట్లు. ఏది తీయాలని?
కాటన్ డబ్బు ఒకటి తెచ్చింది పెట్టి परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः शृण्वन्ति दिव्यस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामवेदं। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणदेवाय तस्मै नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं श्रीगुणरहितं सद्गुरुं तं नमामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेववशीकराय सर्वग्रहविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवशमाय श्रीसद्गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवः। ॐ श्रीकृष्णाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ श्रीकृष्णाय नमः। ॐ श्रीकृष्णाय नमः। Shri
बंधु दया सागर सर्वभूत महेश्वर मायातीता त्रिगुण रहित पाप रहित जगद्गुरु मंगलम गुरु आदिदेवा परम पुरुष जगत्पति मंगलम सत्ज्ञानदाता वासुदेवा मंगलम నీవు అవతారించినావు సాధు జన ఉద్ధరణకు తొలగించితివి దుఃఖితుల బాధ తెలిపి సత్యాజ్ఞానం మంగళం గురు ఆదిదేవ పరమ పురుష జగత్పతి మంగళం సత్జ్ఞానదాత వాసుదేవ మంగళం తనుధనము మనసు సర్వం అర్పించినాను ప్రేమతో వేడితి శరణాగతి నీ చరణ సన్నిధి చేర్చుకో మంగళం గురు ఆదిదేవ పరమ పురుష జగత్పతి మంగళం సత్జ్ఞానదాత వాసుదేవ మంగళం సర్వధర్మములను విడచి నిజ నామము అది నిలిపెద హరి శ్రీ కృష్ణాయని స్మరించద ప్రేమతో భరించద మంగళం గురు ఆదిదేవ పరమ పురుష జగత్పతి మంగళం సత్జ్ఞానదాత వాసుదేవ మంగళం ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 సత్నాం కృష్ణం వందే జగద్గురు సత్నాం కృష్ణం వందే జగద్గురు సత్నాం కృష్ణం వందే జగద్గురు హరి ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు. హలో రికార్డింగ్ ఇది ఆన్ ఆఫ్ ఉందారా ఇది ఆన్ ఉందా సరేనా అది అడగాల పని చేయకపోతే వసుదేవ సుతం దేవం కంసచాననం దేవకీ పరమానందం ఇది ఆన్లైనే ఉందా ఆన్ ఆఫ్ ఏం లేదా ఇది డైరెక్ట్ అదే బాగుంది నమో సద్గురుం సిల్వా నమో అద్భుతం మనం చేసినాము అట్లనే ఉందా ఏం లేదు నమో సద్గురుం సచ్చిదానందరూపం నమో అద్భుతం నమో సద్గురుం
ప్రపంచాన్ని దుఃఖాలయం కనపడుతుంది. దేవాలయం అంటే దేవుడు ఉండేటువంటి ఇల్లు, విద్యాలయం అంటే చదువులు చెప్పేటువంటి ఇల్లు, అట్నే దుఃఖాలయం అంటే దుఃఖాలు ఉన్నటువంటి ప్రపంచం, దుఃఖాలతో కూడుకున్నటువంటి ఇల్లు. అయితే సుఖంగా ఎట్లుండాలి? ఇప్పుడు బేచైన్ బస్సెరలు ఉన్నాం. బేచైన్ బస్సెరే చైన్ బస్సెర్ ఎట్లా ఉండాలి అంటే సుఖంగా శాంతిగా ఎట్లా ఉండాలి? ఇది అర్జునుని మాధ్యంగా తీసుకొని మనకు జీవించే విధానాన్ని శ్రీకృష్ణుడు సద్గురుదేవుడు ఆసాన్ తరీకల సక్సెస్ఫుల్ జీవనం గడిపేటందుకు మార్గాన్ని చూపించు. లేదంటే మన దశలో ఉండేది. మనకు మానవ జన్మం ఎన్నోసార్లు దొరికింది. మానవ జన్మం ఉత్తమమైంది అంటారు అన్నిటికన్నా. మానవ జన్మం ఎన్నోసార్లు దొరికినా కూడా అది వ్యర్థమైపోయింది, లెక్కకు రాలే. మరి మానవ జన్మం లెక్కకి ఎప్పుడు వస్తుంది? వానికి ఎవడన్నా గురువు దొరికినాడు. గురుకో సర్పర రాఖియే చలియే ఆజ్ఞ మాహి కహే కబీర్ తాదాస్కో తీర్ను లోకులు. 3 లోకాల్లో భయం లేదండి. ఏ జీవికి మానవ జన్మం దొరికినా కూడా ఫాయిదా లేకుండానో, ఆ జీవికి మానవ దొరికినాక గురువు దొరికితే దానికి ఫాయిదా కావడం సులువే. సార్థకత మానవ జన్మ. మళ్ళీ దీన్ని కూడా వ్యర్థంగా ఓడగొట్టుకున్నాం అనుకో, మనదంత దురదృష్టవంతుడి ప్రపంచంలో ఉంటారు. భగవంతుడు మనకి దారి. ఈ దునియా ఏమనుకుంటుంది? మేము నడిచేదే చక్కటితో. వీడన్న గురుమత మార్గం చెప్తే వీడు వంకెర అంటారు అని. ఇది ఉల్టతోవా, దీని డైరెక్షన్ వేరు. గురుమతంకి వచ్చిన తర్వాత డైరెక్షన్ మారిపోతుంది. డైరెక్షన్ అంటే దిశ. ఎప్పుడు దిశ మారుతుందో మనిషి దశ మారుతుంది. కానీ మనిషి దిశ మార్చుకుంటానికి ఇష్టపడతలేడు. నేను నడిచిన తవ్వనే రైట్ అంటాడు, మూర్ఖంగా వాదిస్తాడు. ఎక్కడ చూసినా మూర్ఖపు బోధలే. సారతత్వం తెలుపు మాన సతగురు స్వామి. ఆ మూర్ఖం బోధనే రైట్ అంటాడు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళది ఉంది. పిచ్చాస్పత్రాల్లో వెళ్ళి మంచోని కూడా వేస్తే వాడు పిచ్చోడు అయిపోతాడు. వాళ్ళంటారు వీడు పిచ్చోడే. కాబట్టి గురువు నీ దశ మారుస్తాడు. ఎట్లా? నీ దిశ మార్చి. తూర్పు పోవాలనుకుంటున్నాం అనుకో, పడమరకు పోతే నీకు తూర్పు రాదు. అందుకే ఈ తవ్వ ప్రపంచ జనులు నడిచేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఉల్టా ఉల్ట నడవ. కనిపించేది అసత్యం, కనిపించనిదే సత్యం. సద్గురు కృప వలన ఛేదించగలదే సత్యం. ఏదైతే కనిపిస్తుందో అది మనకు నిజంగా కనిపిస్తున్నది, సత్యం అనిపిస్తుంది. కానీ గురువు అంటుంటే ఇది అబద్ధం. కనిపించేది అసత్యం, కనిపించినదే సత్యం. ఏదైతే నువ్వు నేను నేను అంటుండో శరీరం నుండి వాడు కనిపిస్తలేడు, కానీ సత్యం. అది సత్యం ఎట్లా తెలుస్తుంది? సద్గురు కృప వలన ఛేదించగలది సత్యం. సత్యం గురు కృప వల్లనే ఛేదించబడుతుంది.
అందుకే ఉల్టా నడవమంటుంది. మనకు 3 కళ్ళు ఉన్నాయి. మనిషికి 3 కళ్ళు ఉన్నాయి, కానీ మనకు 2 కనిపిస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, మనిషికి 3 కళ్ళు ఎట్లుంటాయి? మాకు కనిపిస్తుంది 2 కళ్ళే కదా, 3వది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బట్టి శివునికే చూసినా 3 కళ్ళు, కానీ శంకరునికి ఫోటోలలో చూసినాం మీ బస్సు మీద వెళ్ళిపోతుంది కన్ను తెరిస్తాను. మనిషికి కూడా 3 కళ్ళు ఉన్నాయి. చమత్కారం ఏమిటంటే 2 కళ్ళు తెరిస్తే ఒక బొమ్మ కనిపిస్తుంది. కళ్ళు 2 చూపు చూస్తే పిక్చర్ ఒకటి కనిపిస్తుంది కదా. కానీ కళ్ళు తెరిస్తే అన్ని దృశ్యాలే కనిపిస్తాయి. మీ శివనేత్రం ఫుల్ అవుతుంది. మీ శివనేత్రం అన్నది ఈ జ్ఞాన చక్షు అన్నారు, దీన్ని లేదా ప్రజ్ఞా చక్షు అన్నారు. గుడ్డోళ్ళకి ఎంత సెన్స్ ఉంటుందో మనకు ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళ ప్రజ్ఞా చక్షు ఫుల్లో ఉంటుంది. వాళ్ళు ఇషారా మీద పోతారు, మనం కూడా పోవాలి. అడుగు మనం ఇషారా మనమన్నా తడబడతాం, కానీ వాళ్ళు తడబడరు. ప్రజ్ఞా చక్షు యొక్క తాకత్ అట్లుంది. అయితే ఈ కూబి ఏమున్నదంటే ఈ 2 కళ్ళు మూస్తే ఈ కన్ను ఫుల్ అవుతుంది, ఈ కళ్ళు తెరిస్తే ఈ కన్ను బంద్ అవుతుంది. ఈ గురువు నీకు జ్ఞాన నేత్రాన్ని తెలుస్తాడు. అప్పుడు నీకు ఉల్టా తవ్వ కనిపిస్తుంది. ఈ కళ్ళు తెరిస్తే సీద తవ్వ కనిపిస్తుంది, ఈ కళ్ళు తెరిస్తే ఉల్టా తవ్వ కనిపిస్తుంది. నువ్వు ఉల్టా పోతే నేను నీ ఇంటికి పోతావు. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పని మీద పోతారనుకో, లేదా ఇప్పుడు సత్సంగకి వచ్చిండ్రు, ఇప్పుడు చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మీ ఇంటికి పోవాలంటే ఏం చేయాలి? ఉల్టా పోవాలి. ఏ దారి నుంచి వచ్చిందో తిరిగి మళ్ళీ ఆ దారికి వాపసు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. సప్తధామకి రాజకుమారి క్యోంపడి యోనికి భార్యది. సప్తధామంలో ఉండేటువంటి ఆత్మస్వరూపం పరమాత్మ యొక్క అంశ, కానీ ఈ దునియాలో వచ్చి మునిగిపోయినాయి. మాయ చెప్తాను చేసింది, మసలని ఇస్తలేదు. అసలు ఏది ఏంటిదో అర్థమవుతలేదు. హనుమంతుని చేయబట్టే కోతి అవుతుంది, కోతిని చేయబట్టే హనుమంతుడు. శ్రీకృష్ణుడు నీకు దివ్య చక్షువుని తెరుస్తాడు. భగవద్గీతలా ఈ 2 కళ్ళు మూసేయి బాబు, 3వ కన్నుని తెరువు. ఇప్పుడు నేను కనిపిస్తా. ఈ 3వ కన్ను ఎవరు కనిపిస్తారో? పరమాత్ముడు కనిపిస్తాడు. ఈ 2 కళ్ళతోనే ఈ దునియా కనిపిస్తుంది. जिस्म के आंखें दुनिया देखे, जिस्म के आंखें दुनिया देखे, मन की आंखें सपना, मन की आंखें सपना, रूह के आंख से जो वह देखे, रूह के आंख से जो वह देखे, जिनको देखे खुदा, जिनको देखे खुदा, सजनी आंखें खुदा खुदा. కళ్ళు వేరు వేరుగా ఉన్నాయి అంటాడు పెరిమగ సాబ్. కళ్ళు వేరు వేరుగా ఉన్నాయి. నీకు దునియాను చూసే కళ్ళు వేరుగానే ఉన్నాయి, పరమాత్మని చూసే కళ్ళు వేరుగానే ఉన్నాయి. మనం ఈ కళ్ళతోనే చూద్దామని ప్రయత్నం చేస్తాం, వాడు దొరకడు. మనకి మా ఆలోచన ఏమంటే మేము ఈ కళ్ళతోనే దేవుళ్ళు ఆడతాం, వాడంటాడు నువ్వు ఈ కళ్ళతో కనిపించనేమి. అర్జునుడు అన్నాడు నేను అలౌకికమైనటువంటి రూపాన్ని చూడదలుచుకున్నా.
ఆయన అన్నాడు, ఈ తోలు కళ్ళు వనికి రావు బాబు, అర్జున్కి సాగు చెప్పేసేసిండు, ఈ తోలు కళ్ళు వనికి రావు, నీకు దివ్య చక్షు ఇస్తున్నా అని ఈ జ్ఞాననేత్రం తెలిసి విరాట్ స్వరూపాన్ని చూపించింది. నీ లోపల కూడా విరాట్ స్వరూపం ఉన్నది, అది కనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు ఉల్టా నడిచింది చెప్పు. పృథివీ మండలము విడిచి సఖ్యా పైకి నడువే ఎక్కడుంది గగనం? గగనం ఎక్కడుంది? గగనం అంటే మీకు చూపిస్తాం మనం. మన శరీరంలో ఎక్కడుంది గగనం? గగనం అంటే ఆకాశం. ఆకాశం ఎక్కడుంది మన శరీరంలో? మూలాధార చక్రంలో భూమి యొక్క స్థానం ఉంది, అంటే బుధ స్థానము అని బయలుకు పోతాం. ఆ స్థానంలో గణేశుడు ఉన్నాడు. భూమి యొక్క స్థానం బరువైనటువంటి వస్తువు అన్నిటికన్నా భూమి, పంచభూతాలలో అన్నిటికన్నా బరువైనటువంటి వస్తువు భూమి, కాబట్టి అది కిందికి ఉన్నది. దానికన్నా కొంచెం అల్కట్టి వస్తువు జలం, అది మనం మర్మావయంలో ఉన్నది, కేంద్రస్థానం, ఆడ జలస్థానం ఉన్నది. దాని అవతల నాభి స్థానం దగ్గరకు వచ్చేటప్పుడు మణిపూరకం నాభి స్థానంలో అగ్ని కాబట్టి అన్నం అరుగుతుంది మనకి కడుపులో. అంటే నీటి కంటే కూడా కొంచెం అలకటి వస్తువు అగ్ని, అది మన కడుపులో ఉన్నది. దానికన్నా అలకటి వస్తువు గాలి, వాయువు, అది మన లంగ్స్లలో, ఛాతీలో, హృదయ చక్రం. దానికన్నా అలకటిది ఆకాశం. ఎక్కడుంది? మస్తిష్కంలో పైన. ఇప్పుడు మహారాజ్ ఏమంటుండో, పృథ్వీ మండలము విడిచి అని కుండలిని శక్తి బుధ స్థానంలో ఉన్నది. సంస్కారాలు పట్టుకొని బరువు అయిపోయి లాస్ట్కు పోయి చేరింది, కింద పోయింది అది. ఇప్పుడు పృథ్వీ మండలం నుంచి ఆడ భూమిలో ఉన్నటువంటి శక్తిని లేపి ఆకాశంలోకి తీసుకొని రా. అట్లా తీసుకొని రావాలంటే నువ్వు ఉల్టనే నడవాలి, లేకుంటే లాభం లేదు. నువ్వు సీదా ఎంతనన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దాకా పోయినా సరే నిన్ను మాయ ఇచ్చిపెట్టేది, నువ్వు బ్రహ్మస్థానానికి పోలేవు. అక్కడున్న సగుణ బ్రహ్మం చేరలేవు, నా నిర్గుణ బ్రహ్మం చేరలేవు. ఇక్కడ ఉంటాడు పృథ్వీ మండలము. పృథివీ మండలము విడిచి సఖ్యా పైకి నడువే గగనానికి, పైకి నడువే గగనానికి. సత్పతి సత్పతి ఈ కళ్ళతో చూసి, ఈ కళ్ళతో చూసి నువ్వు నడిస్తే చక్కటి దారి. నువ్వు ఎంత దూరం నడిచినా సరే నీకు గమ్యం దొరకదు. ఇంకా బొయ్యారంలో ఇరుక్కుపోతూనే ఉంటాడు. ఊబి అంటాడు దాన్ని. ఊబి అంటే ఒక మడుగులాగా ఉంటుంది, బురదది. ఒకసారి అలా వండడానికి మనిషి అది కిందికే గుంజుతుంటుంది, నీటికి రాదు అది. ఇట్లా ఈ రెండు కళ్ళతో చూసి తిరిగి తవ్వ ఊబి, అజ్ఞానం.
ఎంత గుంజుకొని బయటకు వద్దామన్నా గుంజినోని కూడా లోపలికి గుంజుకోపోతుంది. దాని కూబేది ఊబిది. ఊబిలో ఇరుక్కొని ఉన్నాం ఇప్పుడు మనం. ఊబిల నుంచి గుంజే బలవంతుడు కావాలి వాడు. ఊబిల నుంచి గుంజే బలవంతుడు కావాలి. అది ఎవడు కావాలి? నీకు జ్ఞానం ఇచ్చే గురువు కావాలి. మళ్ళీ ఎట్లయితే అందులో పడ్డవో అట్లా వెనక్కి వచ్చేసేస్తావు. గుంజేటోడు కావాలి. దాన్నే గురుబలం అన్నాడు. గురుబలం కావాలనయ్యా. ఆపన్ బల్ చూటే నహి జోన చూడాలి. మన బలం పనిచేయదు. అనేక బంధన్ సే బాంధియా ఏక బిచారా జీవ్. ఆపన్ బల్ చూటే నహి జోన చూడాలి. వాడు గుంజాలి. అందుకే నువ్వు ఉల్టా తవరా, ఈ కళ్ళు తెరు, ఈ కళ్ళు మూసేసేయి, ఈ దునియాను చూడకిగా దేవుడిని చూసుడు మొదలుపెట్టు, అన్నీ దొరుకుతాయి. పృథివీ మండలము విడిచి సఖ్య పైకి బ్రహ్మాండముని ఘటములోని ఈ శరీరం లోపల బ్రహ్మాండం కూడా ఉన్నది. బ్రహ్మాండం యొక్క మోడల్ ఈ శరీరం. అంటే పరమాత్మ మానవ శరీరాన్ని అచ్చం తనలాగే చేశాడు. తను ఎట్లున్నాడు మనుషుడు అచ్చంగా అట్లనే చేసాడు. అందుకే మానవ జన్మం శ్రేష్టం. ఎందుకు శ్రేష్టమైందంటే భగవంతుని మోడల్. కానీ దీన్ని ఓడగొట్టుకుంటే మాత్రం ఇంతకన్నా భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండేది. ఎప్పుడు సూర్యుడు, నక్షత్రాలు, తారలు అంత బ్రహ్మాండంలో ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయో నువ్వు చుక్కల దగ్గర పోయి చూడలేవు. నువ్వు గ్రహాలను కూడా కూర్చుని దగ్గర దర్శించవచ్చు. ఎందుకంటే బ్రహ్మాండం నీ శరీరంలో ఉన్నది. ఇప్పుడు ఎంత సౌలభ్యం చేసిండు భగవంతుడు. నువ్వు దూరం ఎక్కడ తిరుగుతావు బాబు నన్ను దేవులాడకుండా, నీ దగ్గరలోనే నీకు అన్ని సౌలతులు పెట్టిన, గురువుని పట్టుకో, ధ్యానం చేయి, ఖతం అయిపోయింది నీ పని. ఇప్పుడు నీకు సూర్యుడు కనిపిస్తున్నాడు లోపట, చంద్రుడు కనిపిస్తున్నాడు లోపట, చీకటి కనిపిస్తున్నది లోపట, దేవతలు కనిపిస్తున్నారు, దయ్యాలు కనిపిస్తున్నాయి, భూతాలు కనిపిస్తున్నాయి, అడ్డమైన ఆలోచనలు కనిపిస్తున్నాయి. అన్ని నీ శరీరంలోనే చూస్తున్నావు. విచిత్రమైనటువంటి లీలలు ఇందులో చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం ఉందో ఈ శరీరంలో ధ్యానం చేసి చూస్తే తెలుస్తుంది. చిత్ర విచిత్ర అద్భుతమైన లీలలు ఉన్నవి చూడండి. ఇంట్లో ఎప్పుడు ఈ లీలలు ఎప్పుడు కనిపిస్తాయి? శివనేత్రం తెరిచినాడు, కళ్ళు మూసుకోగానే శివనేత్రం ఫుల్ అయిపోతుంది, నిద్రపోగానే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు కళలు పడతాయి. కళలు ఎక్కడ చూస్తావు? చిదాకాశం చూస్తావు. కళలు చూసి నీ కళను చూసి నువ్వే భయపడతావు. అమ్మో ఏమో అయిపోయింది. ఈ కళ్ళతో చూస్తావు. ఈ కళ్ళల్లో చూపిస్తాను, ఈ కళ్ళతో చూసిన సీన్లన్నీ చూపిస్తుంది.
ఇక్కడ ప్రింటింగ్ అయిపోతాయి అవన్నీ, మళ్ళీ నువ్వే భయపడతావు. అప్పుడు సిగమొగటోడు కావాలి, మంత్రగాడు కావాలి, వాడు కావాలి, వీడు కావాలి కదా. ఎక్కడెక్కడ పోతాడో జీవుడు, ఏమేమి అయిపోతాడో పాపం ఆ పోయేటోళ్ళకి తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. వాళ్ళ ఆరాటం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే లేదు వాళ్ళకు. చెప్పేటోళ్ళు ఎవరు? చెప్పే పండితుల పుస్తకాలలో పేపర్లు ఉండేవి, పేజెస్ ఉండేవి. అందులో ఇటువంటి గ్రంథం ఉన్నది వాళ్ళ దగ్గర. గ్రంథం ఉంటుంది కానీ పేజీలు ఉండేవి, అందుకని చదివి చెప్తారు వాళ్ళు. కళ్ళు ఉండే కానీ చదువుతారు వాళ్ళు. ఒక అమ్మకు బాగా సిగం వస్తుంది, అందరూ వస్తారు సిగంలో. మా సత్సంగం ఆయన నా దగ్గరికి వచ్చి నా విడిచిపెట్టి, ఆయన పనులు అయిపోతా ఉన్నాయి పాపం, మీద ఆడిపోతలేడు. 6 నెలలు వెయిట్ చేసింది పాపం, ఎందుకు వస్తలేడు ఈ పిల్లగాడు, ఏమైపోయిండు. వాకప్ చేస్తే సత్సంగం పోతున్నాడు కానీ మరి పిలిపిస్తే పోయింది. ఏమయ్యా వస్తలేడు, నేను సత్సంగం పోతున్నాను. ఏమి ఇస్తున్నాయి, ఏమి ఏమి ఇవ్వకుండా అవుతున్నాయి, ఎట్లయితే పనులు అని. ఏమి ఇవ్వకుండా అవుతున్నాయా, ఏమి ఇవ్వకుండానే అవుతున్నాయి. ఆమె అంటుంది నేను కూడా వస్తా సత్సంగం. ఇప్పటిదాకా సిగముగి దునియాను ఉద్ధరించింది, ఇప్పుడేమంటుంది నేను సత్సంగం వస్తా అంటున్నది ఆమె. ఎందుకు చెప్తున్నా మీకంటే నేను ఏదో గొప్ప అని చెప్తలేను, అంటే అది ఏమి లేదన్నమాట. ఆడ ఏం లేదు, ఊరికేనన్నా చిత్ర విచిత్రం మహిమలు చూపిస్తారు, మహిమలు చూపించారు. కాబట్టి గురువు బలం చేత ఈ ప్రజ్ఞా చక్షు ఉండరు. 3వ పని చెప్పు. పృథివీ మండలము విడిచి సత్య త్రిపుటి అంటారు, త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోటు త్రిపుటి 3వ స్థానంలో. ఓం భూ, ఓం భువ, ఓం స్వ ఈ 3వ స్థానంలో. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి. ఈ 3వ స్థానానికి వచ్చినాక సూర్యుని దర్శనం అవుతుంది, మృదంగం వస్తుంది. కొడుతున్నావు కదా బయట, అందరు मारो समझ में आता है, बाहर तो बहुत जोर से मारो अंदर। 525 से पात्राना है मनवा ढोल बजाए, सूरत मूरत मृदंग बजाए, राग 36 गाए, సురత్ నిరత్ మృదంగాన్ని వాయించినాయి అంట. ఏడా లోపట, బయట కాదు. కబీర్ మహారాజ్ అంటాడు సురత్ మురత్, సురత్ నిరత్. అది సురత్ నిరత్ మృదంగ బజాయ్, రాగ 36 గాయ లోపట. మనం బయటనే కొట్టుకుంటూ కూకున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు గుళ్ళలో పోతే 10 మంది వాద్యకారులు ఉందరు గుడిలో. 10 మందికి 10 ఇన్స్ట్రుమెంట్. ఒక ఆయనకు మృదంగము, ఒక ఆయనకు శంకు, ఒక ఆయనకు వైలిను, ఒక ఆయనకు వీణ, ఒక ఆయనకు ఫ్లూటు. ఇట్లా 10 మంది 10 రకాల వాయిద్యాలు వాయిస్తే ఆరతి ఇస్తారు గుడిలో. ఆరతి ఇచ్చేటప్పుడు ఈ దశవిధ నాదాలు వాయిస్తారు. గురువు అంటుండు ఊకే గుడిలో ఏం వాయించుకుంటూ ఊకుంటూ పోయా, ఇప్పుడు మిషన్లు వాయిస్తున్నాయి, నువ్వేందు వాయిస్తావు? ఇటు మిషన్లు కాశీలో పోయినప్పుడు చూసినాం,
ఫస్ట్ టైం పెద్ద హాల్లో ఒక మిషన్ పెట్టేసిండు, బటన్ వేసిన మనకు డమ్మ 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 దశవిధ నాదాలు వాయిస్తుంది. బిర్లా మందిరం ఉంది కదా, బిర్లా మందిరంలో పెట్టిండు. ఇది మినిషన్ వాయిస్తుంది, కానీ సహజంగా నీకు ఎప్పుడైతే నీ జ్ఞాన నేత్రం తెలిసి నీ లోపలికి ప్రవేశిస్తావో నీ లోపల దశవిధ నాదాలు మోగుతున్నాయి. అవి ఇంటే సిద్ధంగా లేరు. ఇంకా గుడి లేకపోతే ఏముంది, గంట ఉన్నది. మనం పోగానే ఎగిరి అందకుండా ఎగిరి గంట కొట్టి డంగా నేను వచ్చేస్తా భగవంతా, నేను వచ్చేసిన నీ గుడికన్నా గంట కొట్టేసి హాజీరే డంగ్ అంటే మధ్యది అటెండెన్స్ వచ్చేసి. అంటే గంట ఎందుకు కట్టిండు గుడిలా, అర్థం ఏంటిది? అవి అడుగుతలేము మనం. గుడిలో గంట ఎందుకు కట్టిండు, గంట ఎందుకు మోగించాలి? మన శరీరం మీద గంట లెక్కుంది మన నెత్తి. ఈ కోపిడిలా ఘంటానాదం ఉన్నది. ఈ 10 విధాల నాదాల కంటే శ్రేష్టమైంది ఘంటానాదం అని ఒకటి ఉంది. గంటను ఎందుకు పెట్టినది, దాంట్లో రీసౌండ్ ఉంది. ఒకసారి కొట్టినామంటే డంగ్ అని ఊపదు, జరిసేపు దాని రీసౌండ్ ఇస్తుంది. ఇట్లా నాద బ్రహ్మ నీ లోపల ఉన్నాడు, రీసౌండ్ ఇచ్చుతాడు, నీ లోపల మోగుతాడు. ఎట్లా మోగుతాడంటే కబీర్ మహారాజ్ చెప్తాడు, రగ్ రగ్ బోలే రాముజీ రోమ్ రోమ్ రంకా సహజే దున్ హోత హై సోయి సుమిరిన్ సార్. సహజంగానే నీ లోపల ఘంటానాదం మోగుతున్నది. స్మరణ యొక్క సారం అది లాస్ట్కి వెళ్తుంది, అది వినమంటుంది. బయట ఇప్పటిదాకా మస్తు కొట్టిన, బయట డోలకులు కొట్టినావు, తబలలు కొట్టినావు, మధ్యలాలు కొట్టినావు, అవి కొట్టినావు, ఇవి కొట్టినావు, వాని జేబు కొట్టినావు, ఈయన జేబు కొట్టినావు, వాని నెత్తి కొట్టినావు, అన్నీ కొట్టినావు. ఇప్పుడు నీ నెత్తి నువ్వు కొట్టుకో, ఇప్పుడు నీ నెత్తి నువ్వు కొట్టుకో, ఫరక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అయిపోతాడు మనిషి. కృష్ణుడు అంటాడు, ఈ మార్గాన్ని కొంచెం కూడా నువ్వు ఆచరిస్తే, కొంచెం ఇంతగా గీతలు చెప్పిన సత్సంగ విషయాలని కొంచెం కూడా నువ్వు ఆచరించినట్లయితే అనంతమైనటువంటి ఫలితం దొరుకుతుంది. ఈ నెత్తి काया वीर कबीर है रणबीर अनुभव में सात दीप नौखंड में एक ही सत्य कबीर. काया वीर कबीर है सात दीप नौखंड. ఏడునే ఈ తలకాయలో ఇంత సత్తా ఉన్నదంట. ఈ కోపిడిలా కబీర్ మహారాజ్ అంటాడు, ఈ కోపిడిలా అంత బలం ఉన్నది. ఇప్పి చూసుకో, పనస పండు తెచ్చి పల్లెరాన పెడితే తినలేని బ్రాహ్మడు దిక్కులు చూశాడు. చిన్నప్పుడు పొడుపు సాగుతుంది, ఏంటిది ఇది. ఇప్పుడు మనం కూడా సాధకులో దిక్కులు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ధ్యానం చేయలేదు కాబట్టి. ధ్యానం చేసి నేను చెప్పే మాట సమజ్ అయిపోయింది. మెడిటేషన్ ఇంపార్టెంట్. ఘంటానాదం వింటావు నువ్వు. గుడిలో పెట్టిండు గంటను, గంట కొట్టు బిడ్డ అంటే ఈ గంట ఎందుకు కొట్టిందని ఎవరికైనా విచారం వస్తే నీ లోపల ఉన్నది ఆ గంట, కొట్టుకో. అది చెప్తున్న సంకేతం. ఈ దశవిధ నాదాలు గుడిలో ఉంటాయి, అది వేరు డిపార్ట్మెంట్, అది బాహ్య పూజ. ఇప్పుడు అంతరం పూజ అనేది, అంతరం పూజ చేసినప్పుడు నీ లోపల వినబడి సహజంగా వింటుంటావు. सहज ही धुन होता है पल पल गठ ही माही सुरत शब्द की मेला बही मुखी आजत नाई.
ఇప్పుడు కృష్ణ కృష్ణ రామ రామ అనుకునే ఓం అనే అవసరం లేదు. దానంతట అదే మోగుతూ ఉన్నది నీ లోపట నాదబ్రహ్మ. పెట్టేదేరు రుంగట్టగా పట్టుకోలు రే తుజ పియాములేగా. ఆ పట్టును తెరవం. పెళ్లి చేసుకుంటే పోతే పట్టు జల్దీని తెరవాలి, పిల్లని చూడాలి. పరదడ్డం కడతారు పాపు పిల్లలు. పరదడ్డం కడితే ఆశ ఎప్పుడు పిల్లని చూస్తాం, పిల్లగానికి ఆశ ఎప్పుడు పిల్లగాని చూస్తాం. కానీ మనం ఆశ పడతలేం మన పిల్లగాడిని ఎప్పుడు చూద్దామని. మన పిల్లగాడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో మా పిల్ల. ఈ పిల్ల అది చూడది. లోపల ఘంటానాదం ఉంది. మహారాజ్ చెప్తుందో లోపల ఘంటానాదం ఉన్నది, దాన్ని విను. నీ శరీరం యొక్క గొప్పతనం ఏమున్నదో సమజవుతుందన్నమాట. బయటికి పోలిస్తే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పోయినా కూడా నువ్వు పోలేవు. కాదు, నయా పైసా ఖర్చు లేని మార్గం ఇది. గుడికి పోవాలంటే ఒట్టిగా పోయి రాలేదు, అర్ధగంట టైం అనేది ఇవ్వాలి. అర్ధగంట ధ్యానం చేసాం అనుకో, ఎక్కడికి వెళ్ళి ఎక్కువ అయిపోతాం. పైసా ఖర్చు లేదు, నిమ్మడంగా కూకున్నావు. ఏం చేసేది ఉన్నది? దునియాకాల్లో మూసినావు, ఆయన కన్ను తెరిచినావు. చెప్పు. పృథివీ మండలము విడిచి సఖ్య పైకి నడివేగా కడాలికి, పైకి నడివేగా కడాలికి. గంటాశక్తు ఓం మృదంగం, గంటాశక్తు ఓం మృదంగం. ఆనందము. కృష్ణ 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 అంటే ఏంటిది? కృ అంటే సత్యం, అన అంటే ఆనందం. ఎవడు ధ్యానం చేస్తాడో కృష్ణుని, వానికి సత్యమైన ఆనందం సత్లోకంలో దొరుకుతుంది. కృష్ణ కృ సత్యం, అన ఆనందం. ఇది కృష్ణుడు పుట్టక ముందే ఉన్నది పేరు. అందుకే కృష్ణునికి ఆ పేరు పెట్టండి. అందుకే ఆ స్వరూపమే ఆనంద స్వరూపం. కృష్ణుని పేరింటేనే మస్త్ అయిపోతాడు మనిషి. అవతారం అంటే శబ్దం గగనం అన్న. గగనం ఎక్కడుంది? ఇక్కడ మనకు మాడ ఉన్నది. చిన్నపిల్లలకు లపక్ లపక్ ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది మాడ. మనకు తెలియదు, మూసుకపోయింది మాడం అనేది. సంటి పిల్లలకు ఇట్లా మాడ కొట్టుకుంటుంటుంది నెత్తిలా. ఆడ ఉన్నది సత్లోకం. ఆడ మోగుతున్నది పరమాత్మ యొక్క ధూమ్. ఈ కబీర్ మహారాజ్ అంటాడు, గగన మండల్ కే బీచ్ మే బాజే అనహద్ తూర్, తకియా హై मैदान में पहुंचेगा कोई सूर. ఎవడు పోతాడంట? कोई सूर. గగన్ మండల్ కే బీచ్ మే ఈడ బాజే అనహద్ తూర్ మోగుతున్నదంట. ఘంటానాదం మోగుతున్నదాడ. ఎవడన్నా ధ్యానం చేసి ఫోన్ చాయించినోడు జెండెగరేస్తాడా? ఎవడు పోతాడు పోయి మాతో ఎడైతే అన్నాడు. తకియా అంటే తకాంచినోడు. మెత్త కాదు తకియా అంటే. మెత్త అనుకుంటున్నాడు. తకియా అంటే తకాంచిపోయినోడు. తకియా హై మైదానమే. ఎక్కినాడు కదా గుర్రం మీద లేడాడు, మైదానంలో ఉండడా కదా. ఇది గుర్రం మీద మైదాన్ అంటాం.
సూర్యుడు ఎక్కుతాడు, గుర్రం ఎక్కనాడు, మైదాన్లోనే ఉంటాడు. తకియా హై మైదాన్ మే పోంచెగా కొలుసు. భగవంత పురశిఖరాన అనాహతం మోగుచున్నది. భగవంత పురశిఖరాన అనాహతం మోగు. వీరులెవరైనా చోట ఎగురవేయగలరు జెండా. భగవంత పురము మరణం మెరిగిన వాడే యోగిరా. మరణం మెరిగిన వాడే యోగిరా. భగవంతాపురం రహస్యమే చెప్తున్నాడు మహారాజు. భగవంతాపురం యొక్క రహస్యమే చెప్తున్నాడు. ఇలా పృథివీ మండలము విడిచి పైకి వెలువెగా పైకి వెలువెగా కబీర్ మందిర్లో సత్సంగం అవుతున్నప్పుడు ఒక ఆమె పాపం పెద్ద మనిషి ఉండి చదువుకోలేదు, గయ్యాలి ఉండే ఎగ్దాం సూర్యకాంతం గెలిచేది కష్టం ఆమెతో. ఆమె మార్గంలోకి వచ్చింది. సత్సంగం విన్నాక నేను చాలా పాపం చేసేసిన, తెలియక నేను ఇవన్నీ గలతులు చేసేసిన. పాపం మంచిగా ధ్యానం చేసి ధ్యానం చేస్తే ఈ విచిత్రాలన్నీ చూస్తున్నది. ఆయన పెద్ద మనిషి, దగ్గర 60 ఏళ్ళు ఉంటుంది, ఏజ్ కూడా బాగానే ఉన్నది. ఆమె ధ్యానం చేస్తున్నది. ఒకనాడు నేను సత్సంగం పైన బేస్తవారం పోతే పట్టుకొని ఏడుస్తున్నది. ఏమైందమ్మా అంటే అంత అయిపోయింది మహారాజ్, నా పైన కథ పోయింది, అంత పోయింది. ఏమైందంటే అంత పోయింది. మత్యం చెప్పదు. ఏమంటే పోయింది రాదంటది, కథమైపోయింది, నాదేం లేదు. ఇడు ఏంటి ఏమైంది అంటే అంత ఏమైంది చెప్తే మాట్లాడు. ఏడ్చేది ఉంటే తర్వాత ఏడుదు కానీ ముందుగా చెప్పి ఏమైంది. అంత చీకటి అయిపోయింది మహారాజ్, అది శూన్యం చెప్తుండు. అంత చీకటి అయిపోయింది మహారాజ్. గురువు లేకుండా మీదికి పోతే ఇది అంత అయిపోయింది అనుకుంటారు. గురువు ఎందుకు కావాలి? నీతో నువ్వు నడవలేవు బాబు, గురువు జైలు పట్టుకొని నడవాలి. ఏమైంది అమ్మ అంటే చీకటి అయిపోయింది మహారాజ్, అంత చీకటి అయిపోయింది. చీకటి ఏం కనిపిస్తలేదు, కళ్ళు పొడుచుకొని చూసినా కనిపిస్తలేవంట, అంత చీకటి అయిపోయింది. నేను దేవతలను చూస్తుంటే, వీళ్ళని చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే ఈ చూడ మరిగింది ఆమె. చీకటి వచ్చేటప్పటికి ఒకటి అయిపోయింది. నేను అన్న ఇవన్నీ నువ్వు 4వ స్థానంలోకి వచ్చినావు. ఇప్పటిదాకా త్రికుటి గురించి విన్నాం కదా, ఇప్పుడు 4వ దాని గురించి వచ్చినావు. నువ్వు శూన్యంలోకి వచ్చినావు, శూన్యంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు. అంటే నీ సాధన మెల్లగా మెల్లగా డెవలప్ అయ్యి 4వ స్థానంలోకి వచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వు 1వ స్థానంలో ఉన్నదాన్ని మంచివా, నువ్వు 4వ స్థానం మంచిదాని అంటే 4వ స్థానం ఇంక 7వ పోయి ధ్యానం తెలియదు. గురువు లేకుండా ఎక్కడెక్కడ పోతాడో ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోతాడో ఎవడు పట్టుకు రావాలని ఆగమైపోతాడు. మాంకాలమ్మ జాతరలు ఆగమైనట్టు. జాతరలు ఆగమైపోతాడు. మళ్ళీ చెప్తాడు శూన్యానంద గంగా
ఉన్న సరస్వతిని కనుక్కో. నేను 78లో త్రివేణికి పోయినాం, మా గురువుగారు పోయి త్రివేణి స్నానం చేద్దామన్నాడు. సరే త్రివేణి స్నానం చేసినాక సరస్వతి నదిని కూడా చూడాలి, సరస్వతి నదిని కూడా చూడాలి అంటే పడవ కట్టుకున్నాం. మీరు పానం తింటే నాకు ఇసుకొస్తుంది కదా, పడవ కట్టుకుందాం అంటారు మీరు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిందయ్యా, పడవనే కట్టుకోలేదు వీళ్ళు, వాళ్ళు ఎక్కిరిస్తారు హైదరాబాద్ వాళ్ళు. మేము పడవ కట్టుకొని ఆడదాకా పోయాం, ఆడదాకా తీసుకుపోయాం. 2 నదులు కలుస్తాయి ఆడ, గంగా యమున కలిసే జాగల తీసుకుపోయి ఇగో ఈ గంగా యమున కలిసింది. మరి సరస్వతి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? లోపలికి వెళ్ళి వచ్చింది. అది కనిపించదంట. చెప్తున్నా మరి కనిపించదు, అది చీకట్లు ఉన్నది, అది ఆ చీకటి అది చీకట్లు ఉన్నది. మీరు సంఘంలో పోయి చూడండి, మీకు సరస్వతి కనిపిస్తుందేమో. సంఘంలో బొక్కలేసి వస్తారు కదా, త్రివేణి అని. ద్వివేణి ఉన్నదా, త్రివేణి లేదు. అది కనిపించదు. ఈడ కూడా మన శరీరం ఎందుకు కనిపించదు అది?